నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఖలీద్ ఇమామ్ వీళ్ళిద్దరు అమాయకులా? ఇవాళ ప్రపంచం మొత్తం వీళ్ళిద్దరు అమాయకులు అని చెప్పేసి లెటర్స్ రాస్తారట భారత ప్రభుత్వానికి, లేకపోతే అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలకి. 52 మంది చనిపోయారు 2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీలో, ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లో. వీళ్ళ రెచ్చగొట్టే ప్రసంగాలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ ఉన్మాదాలు ఏవి ప్రపంచ మేధావులకి కనపడలా. సరే, మందాని గారు కూడా రాస్తారంట. అలాగే ఉంటుంది మరి. మన మంద రాయకపోతే మందానీలు రాస్తారు, ఇంకోళ్ళు రాస్తారు. మన మంద ఎవరో వేరే చెప్పక్కర్లేదు. మనం ఎక్కువగా కొలంబియాలోనో లేకపోతే జర్మనీలోనో ఏ BMW షోరూంలోనో ఉంటాం. ఇలాంటివి మనకు పట్టవు. సో బిందాస్. ఏంటి అసలు ఈ ఖలీద్ ఎవరు, అండ్ అలాగే ఇంకొక అక్యూజ్డ్ అతను ఎవరు, వాళ్ళకి ఎందుకు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఎలాంటి అబ్జర్వేషన్స్ చేసింది? దీని మీద సమగ్ర విశ్లేషణ అందిస్తారు సురేష్ కొచ్చాటిల్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. నమస్తే వాసు. సుప్రీంకోర్టు చాలా సుదీర్ఘమైన అబ్జర్వేషన్ ఇచ్చింది సార్. అంటే పాయింట్ బై పాయింట్ వెళ్ళింది, మెరిట్ బై మెరిట్ వెళ్ళింది. ఎక్కడికక్కడ మిగిలిన 5 వదిలిపెట్టినంత మాత్రం వీళ్ళకి కూడా బెయిల్ వాళ్ళకి కూడా చాలా కఠినమైన కండిషన్స్ పెట్టింది. వీళ్ళకి బెయిల్ ఇచ్చి తీరాలన్న రూల్ ఏం లేదు అనే మాట అంది. ఇది సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు ప్రకారం నెక్స్ట్ 1 ఇయర్కి వీళ్ళకి బెయిల్ లేదు. వీళ్ళిద్దరికి సంవత్సరం తర్వాత అప్లై చేయండి అని చెప్పారు. దాంతో మన మొత్తం లెఫ్ట్ ఈకో సిస్టమ్, ఖాన్ మార్కెట్ గ్యాంగ్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వాళ్ళందరూ నిన్న సాయంత్రం నుంచి ఫుల్ టెన్షన్లో ఉన్నారు. ఇవాళ JNUలోకి వచ్చే గొడవ నడుస్తుందంట. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు JNUలో ఒక అటెండెన్స్ సిస్టమ్ పెట్టారు లైబ్రరీలో, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్. దాని లాస్ట్ మంత్ మీకు తెలిసి ఉంటుంది, దాన్ని తీసి పక్కన పడేశారు కొంతమంది లెఫ్టిస్ట్ అక్కడ. దాంతో ఏం తెలిసిపోతుందంటే లైబ్రరీ లోపల ఎవరు వెళ్తున్నారు, లైబ్రరీ బయటకు ఎవరు వస్తున్నారు అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఫేస్ రికగ్నిషన్. దాన్ని పోలీస్ వాడుకోవచ్చు తర్వాత. ఎందుకంటే ఈ లైబ్రరీకి వెళ్ళే రోజు హాఫ్ ద ఫెలోస్ ఆర్ నాట్ స్టూడెంట్స్, బయట వాళ్ళు, ఢిల్లీ JNU లైబ్రరీలో. ఎనీవే దాన్ని పక్కన పెడతా ఇప్పటికి, ఎందుకంటే అక్కడి నుంచే మొదలైంది కదా ఇదంతా. వీళ్ళు షర్జీల్ ఇమామ్ కానీ వీళ్ళిద్దరు ముందం ఏం చెప్తారు, అక్కడే కాదు వీళ్ళు మొదలైంది. ఖాలిద్ ఉమర్ ఖాలిద్. సో వీళ్ళది నిన్న డిసైడ్ చేసిన బెయిల్ అప్లికేషన్లో వీళ్ళే ఆర్గ్యూ చేసిన 2-3 పాయింట్ల మీద సాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళని ఛార్జ్ చేసిన సెక్షన్లు, మేము గొడవ ఏం చేయలేదు, మేము రాళ్ళు తీసి ఎవరిని కొట్టలేదు, తుపాకీ తీసిన కాల్పులు జరపలేదు, మళ్ళీ మమ్మల్ని ఎందుకు UAPA కింద మమ్మల్ని ఇప్పుడు కూడా జైల్లో పెట్టారు, ఎన్ని రోజుల నుంచి మేము జైల్లో ఉన్నాం, 5 సంవత్సరాల నుంచి. సో ఆ ప్రశ్నకి నిన్న జరిగిన ఈ క్వశ్చన్కి జస్టిస్ అరవింద్ కుమార్ అండ్ జస్టిస్ NV అంజారియా ఒక నిర్ణయం ఇచ్చారంటే, మీరు రాళ్ళు తీసుకొని కొట్టడక్కర్లేదు, మీరు తుపాకీ తీసుకొని ఫైరింగ్ చేసే అక్కర్లేదు, మీరు బస్సులు తగలబెట్టక్కర్లేదు, మీ మాటలే చాలు. మీ మాటలు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. దీంట్లో పోలీస్ వాళ్ళు కూడా, ఢిల్లీ పోలీస్ ప్రజెంట్ చేసిన ఎవిడెన్స్ చాలా సాలిడ్ ఉంది. ఉమర్ ఖాలిద్ ఆ రోజు బీహార్లో ఉన్నాడు. బీహార్ నుంచి ఒక మెసేజ్ పెట్టాడు అక్కడి నుంచి 2 రోజుల ముందు, ఢిల్లీ రైట్స్ కన్నా. అంటే వాట్సాప్ మెసేజ్ ఏం చెప్పారంటే, మనం అక్కడ ఉన్న అందరినీ కలుపుకొని తీసుకొచ్చి తగలబెడదాం ఢిల్లీ. జస్ట్ లైక్ ఫ్లైఓవర్ని కింద పడితే ఎట్లా ఇదవుతుందో అట్లనే ఫ్లైఓవర్ని కూడా మనం కొట్టుపడి కింద పడేసేయాలి, అట్లాంటి వైలెన్స్ ఉండాలని చెప్పారు. వీళ్ళ నడిచిన వాట్సాప్ చాట్లు, వీళ్ళు చేసుకున్న కాల్ అన్నీ ఢిల్లీ పోలీస్ ట్యాప్ చేసి ఆ ఎవిడెన్స్ కోర్టుకి ఇచ్చారు. సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళిద్దరు ఏమన్నారంటే, మీరు కన్వెన్షనల్ వెపన్స్ అంటే యూజువలీ మనం UAPA కింద తీసుకున్నప్పుడు నువ్వు IED తీసుకొచ్చావో, లేకుంటే నువ్వు RDX పెట్టినావో, లేకుంటే నువ్వు AK-47 తీసుకొచ్చినావో అదని చెప్పేసి UAPA కింద తీసుకుంటారు. మనకు అందరు గుర్తుంటుంది, చాలా స్ట్రిక్ట్ చట్టం అది. జస్ట్ లైక్ PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లాగానే అన్లాఫుల్ యాక్షన్ ప్రివెన్షన్ యాక్ట్, UAPA కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఇది. దీని కింద చాలా మటుకు మన కంట్రీ సోవర్నిటీ గురించి మాట్లాడారు జడ్జెస్ నిన్న. అంటే మన దగ్గర ఉన్న అఖండత కానీ మన దగ్గర ఉన్న ఇంటిగ్రిటీ గురించి మాట్లాడారు. అది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్ వచ్చింది. అది రేపు మన దగ్గర తెలంగాణలో కూడా ఎవరైనా బంద్ పిలిపిస్తే ఇదే సెక్షన్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఢిల్లీ ఫామ్ లాస్ ప్రొటెస్ట్ నడిచినప్పుడు మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, బయట నుంచి వచ్చే కూరగాయలను కూడా ఆపారు వీళ్ళు. అవును,
హర్యానా వైపు నుంచి వచ్చే కూరగాయలని. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పారు ఇది, దట్ ఎసెన్షియల్ కమోడిటీస్ని ఆపితే కూడా యూఏపీఏకి చట్టం కింద మిమ్మల్ని జైలు వేసుకోవచ్చు. ఆలోచించండి. సో దిస్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. ఇది ఈవెన్ నార్త్ ఈస్ట్లో జరుగుతుంది. గొడవ ఉన్నప్పుడు మేఘాలయ వాళ్ళు, మణిపూర్ వాళ్ళు, వాళ్ళు పెట్రోల్ ట్యాంకులు ఆపేస్తారు అక్కడ. మన దగ్గర అంత ప్రాబ్లం ఉండదు, కానీ నార్త్ ఈస్ట్కి ఒకటే రోడ్ ఉంటుంది. పెట్రోల్ ఆపేస్తే, పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు ఆపేస్తే మళ్ళీ మొత్తం లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా బదులు. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఆర్మీ వాళ్ళకు కూడా దొరకదు, వాళ్ళ స్ట్రాటజీ అదనమాట ఆ ఏరియాలో, నార్త్ ఈస్ట్లో. ఇది ఇక్కడ ట్రై చేశారు. ఇది మన ఫార్మర్స్ అజిటేషన్ టైంలో మోదీ గారు కొంచెం లీనియంట్గా ఉన్నారు. దాని తర్వాత మన షహీన్ బాగ్ ప్రొటెస్ట్ టైంలో కూడా చూసాం. దాని తర్వాతనే కదా ఢిల్లీ రైట్స్ జరిగింది. అవును, షహీన్ బాగ్లో కూడా ఇదే మాట్లాడారు, మనం మొత్తం క్యాపిటల్ని పారలైజ్ చేసేద్దామని చెప్పి. వీళ్ళు యూఏపీఏని క్లియర్గా డిఫైన్ చేశారు. ఎందుకంటే ఇట్లాంటి డెఫినేషన్ ఇప్పుడు దాకా రాలేదు. దీనికన్నా ముందు ఒక 3 బెంచ్ జడ్జ్, ఇంకో బెంచ్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. దాంట్లో మిమ్మల్ని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లో ఉంచుకున్నారు, మీ ట్రయల్ మొదలు కాలేదు, మీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదంటే మీకు ఆటోమేటిక్ బెయిల్ ఇచ్చేస్తామని చెప్పారు. బెయిల్ ఈజ్ రైట్, నాట్ జైల్ అని చెప్పి మన జడ్జిలు పాత చంద్రచూడ్ నుంచి గవాయి దాకా ఇదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ దిస్ జడ్జ్ జస్టిస్ కాంత్ ఈజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఆయన వచ్చినప్పటి నుంచి మీరు చూసుంటారు, ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్స్ అంతా వాళ్ళ తోడున్న జడ్జెస్ కూడా అదే ఫాలో చేస్తున్నారు చాలా మటుకు. సో పార్లమెంట్ అంటే జడ్జెస్ ఏమన్నారు, పార్లమెంట్ యూజ్ చేసిన ఈ ఎక్స్ప్రెషన్ స్పెసిఫిక్గా వైలెన్స్ అంతా మాట్లాడిన తర్వాత ఆర్ ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ వాట్ ఎవర్ నేచర్, అది కాకుండా ఇదన్నీ పెట్టారు, ఐఈడీలు, బాంబులు, అది ఇదన్నీ పెట్టిన తర్వాత వాట్ ఎవర్ అదర్ మీన్స్ కూడా చేస్తే కూడా యూఏపీఏ కింద వస్తున్నారు. వాట్ ఎవర్ అదర్ మీన్స్ ఏంటి? ఇది వీళ్ళు స్పీచ్లు ఇవ్వడం, మెసేజ్లు పంపించడము, ఫోన్ కాల్ చేసి రెచ్చగొట్టడము, ఓకే, ఇదంతా మీరు చేస్తున్నది కూడా యూఐపీఏ కింద వస్తుంది. బట్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లీడింగ్ దట్ దే డిడ్ నాట్ సెండ్ ఎనీ మెసేజెస్. అదంతా ఉంది, ఢిల్లీ పోలీస్ ప్రెజెంట్ చేశారు, ఎవిడెన్స్ ఇస్ యాక్సెప్టెడ్ బై ద కోర్ట్. కానీ వాళ్ళు మెసేజ్ పంపించలేదని చెప్పట్లేదు, ఆ మెసేజ్ ఇంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, పారలైజ్ చేద్దాం ట్రాఫిక్ అంటే మేము ఒట్టే చెప్పాము, అది బంద్ పాటిస్తున్నాం కదా అదని చెప్పారు. కాదు, యు ఆర్ ట్రైంగ్ టు స్టాప్ ఎంట్రీ ఆఫ్ వెహికల్స్ ఇన్ టు ఢిల్లీ సిటీ విచ్ ఇస్ ద క్యాపిటల్, రాజధాని మనది. దాంతో ఇంపాక్ట్ చూడండి, మొత్తం ఢిల్లీ కంప్లీట్గా బంద్ అయిపోతుంది. దీనికన్నా ముందు వీళ్ళు ఒక పిలిపించారు, మీకు గుర్తుంటుంది, నార్త్ ఈస్ట్ని చికెన్ స్నెక్ని మనం వీ విల్ స్ట్రాంగిల్ ఇట్ అని చెప్పారు. షర్జీల్ ఇమామ్ స్పీచ్ ఇచ్చినట్టు చెప్పారు, నొక్కేస్తాం, నార్త్ ఈస్ట్ని సపరేట్ చేసేస్తాం. అదే మాట ఇప్పుడు బంగ్లాదేశ్లో మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్లో కూర్చున్న జమైతే ఇస్లామీ వాళ్ళు వీళ్ళందరూ అదే మాట మాట్లాడుతున్నారు వాజేవన్ గారు. సో యూ కెన్ కొరిలేట్ చేయగలిగితే, వాటిని అనుసంధానించగలిగితే అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మీరు స్టార్టింగ్లో చెప్పారు, మమ్దానీ లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని న్యూయార్క్లో కూర్చొని వాళ్ళకి ఎట్లా తెలిసింది ఈయన జైల్లో ఉన్నాడని. వీళ్ళ నాన్నగారు అక్కడికి వెళ్ళారు, వీసా తీసుకొని వెళ్ళారు, యూఎస్ వీసా తీసుకొని అక్కడ వెళ్ళారు. వాళ్ళకు సిస్టర్ ఎవరో ఉన్నారు అక్కడ, వీళ్ళ షర్జీల్ ఇమామ్ వాళ్ళ సిస్టర్, ఉమర్ ఖాలిద్ సిస్టర్ అక్కడ ఉన్నారు. అక్కడ కలవడానికి వెళ్ళారు. కలిసినప్పుడు వీళ్ళు ఏం చేశారు, స్మార్ట్గా వాళ్ళ వీసా ఎందుకు వెళ్తారు, మీరు యూజువలీ టూరిస్ట్ వీసా మీద వెళ్తారు, టూరిస్ట్ వీసా మీద వెళ్ళి పొలిటికల్ మీటింగ్స్ చేశారు అక్కడ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వయలేషన్ ఆఫ్ వీసా కండిషన్స్ అండ్ ఫాల్స్ అండర్ కాన్స్పిరసీ. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారో తెలియట్లేదు, కానీ ఇట్లాంటి మమ్దానీ లాంటి వాళ్ళు కలిసి వన్ సైడెడ్ వ్యూ ఇచ్చారు. మా కొడుకుని జైలు వేసేసారు, అక్కడ హిందూస్ గవర్నమెంట్ ఉంది, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి కావాలని చెప్పి కొంతమంది యాంటీ ఇండియా కాంగ్రెస్ మెన్ అండ్ ఈ మమ్దానీ లాంటి కొంచెం రిలీజియస్ ఫానటిక్స్ని కల్చర్ వాళ్ళ వైపు నుంచి ఇచ్చిన పిలుపు ఇది వాసుదేవన్ గారు. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, రేపు హైపోథెటికల్గా తీసుకుందాం, యుఎస్లో ఒక ఆయన్ని జైల్లో వేసేసారు. ఇప్పుడు మనం మడూరోని వేసారు చూడండి, వెనుజువేలా. మనం ఇక్కడ కూర్చొని చెప్పొచ్చు, అరే ఎందుకు వేసారు ఆయన జైల్లో, మేము వీఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ఇట్, డెమోక్రటిక్ నామ్స్ని అంత గొంతు నొక్కేస్తున్నారు మీరు అని చెప్పి మనం కూడా ఇక్కడ కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. కానీ మనం చేయం అది, బికాజ్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ లా ఈజ్ రాంగ్ ఇన్ లా, అంతే, సింపుల్ యాజ్ దాట్. ఇంకేం ఎక్స్క్యూజ్ లేదు దానికి. తో బీజేపీ వాళ్ళు కూడా నేను చేస్తాను, మన షేజాద్ పూనా వాళ్ళు చెప్పారు, సత్యమేవ జయతే అని చెప్పారు. అందరు అనుకున్నారు నిన్న డెఫినెట్గా బెయిల్ వచ్చేసింది అనుకున్నారు, కానీ 5గురికి బెయిల్ ఇచ్చారు. వాళ్ళు కో కాన్స్పిరేటర్స్. వీళ్ళు ఇచ్చిన పిలుపుకి, వీళ్ళిద్దరు షర్జీల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖాలిద్ ఇచ్చిన పిలుపుకి వాళ్ళు వచ్చిన వాళ్ళు. సో దే ఆర్ సెకండరీ కాన్స్పిరేటర్స్. వాళ్ళకి బెయిల్ ఇచ్చారు, కానీ మీరు చెప్పినట్టు చాలా స్ట్రింజెంట్ కండిషన్స్ కింద బెయిల్ ఇచ్చారు వాళ్ళకి. బెయిల్ ఇచ్చేదంటే మిమ్మల్ని యు ఆర్ నాట్ గిల్టీ అని ఎక్కడ చెప్పట్లేదు.
కేసు నడుస్తుంది, మీకు కావాల్సిన ఇంటర్గేషన్ అయిపోయింది, విట్నెస్ ఎగ్జామిన్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు బెయిల్ వెళ్ళొచ్చు. తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత మీ కేసు మొదలవుతుంది. దాని తర్వాత మిమ్మల్ని శిక్షిస్తే మీరు జైలుకి వెళ్ళాల్సిందే మళ్ళీ. దిట్ ఇస్ ద కండిషన్ అన్నమాట. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా వాసుదేవన్ గారు చాలా మటుకు వీళ్ళు సుప్రీంకోర్టు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది జడ్జిమెంట్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాపీ కావాలి. చాలా బాగుంది సార్, చూశాను. వాళ్ళు ఏమంటే హైరార్కీ ఆఫ్ కల్పబిలిటీ ఆ మాట వాడారు. మీరు సెకండ్ వరల్డ్ వార్ తీసుకోండి. సెకండ్ వరల్డ్ వార్లో నాట్సీస్ చేసిన గొడవ మనందరికి తెలిసిందే. హిట్లర్ తరఫు నుంచి వచ్చి జ్యూస్ని గ్యాస్ చేంబర్లో పంపించడం. ఇప్పుడు హిట్లర్ ఒక టిపికల్ ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు కావాలంటే, నాకు తెలియదు, నేను ఎక్కడో ఉన్నాను, బర్లిన్లో ఉన్నాను, వాళ్ళు ఎక్కడో అక్కడ చేస్తున్నారు న్యూరంబర్గ్, నాకు తెలియదు వాళ్ళు ఏం చేశారు, నేను ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు, అట్లా సంతకం పెట్టలేదు, నా సంతకం ఉందా ఎక్కడైనా, లేదు కదా, అన్ని వర్బల్ ఆర్డర్స్ ఉంటుంది అంతే. సో ముందు హ్యారీ ట్రూమన్ అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ ఉండే ఒకరు, ఆయన టేబుల్ మీద ఒక చిన్న ఒక సేయింగ్ ఉండే, ఒక చిన్న బోర్డ్ లాగా, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. ఎప్పుడైనా మన దగ్గర తప్పు చేసిన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏమంటారు, నేను తప్పు చేయలేదు, కేసీ వేణుగోపాల్ చేశారు, లేకుంటే మల్లికార్జున్ ఖర్గే గారు చేశారు, రాహుల్ గాంధీ గారు అనగలరా, ఆయన ఎలక్షన్ కమిషన్ చేశారని చెప్తారు. వీళ్ళు ఆయన మీద తీసుకోరు ఎప్పుడు తప్పు. అసలు ఇవన్నీ పక్కన పెడితే సార్, ఎక్కడో కూర్చున్న మందాని రెస్పాండ్ అయ్యాడు, మన రాహుల్ గాంధీ మన మందలు ఎందుకు రెస్పాండ్ కాలేదు? అదే కదా. ఇదే రాహుల్ గాంధీ షర్జీల్ ఇమామ్ గురించి, ఉమర్ ఖాలిద్ గురించి మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు, ఇవాళ కూడా మాట్లాడుతున్నారు, లెఫ్ట్ వాళ్ళు మాట్లాడారు. లెఫ్ట్ అప్పుడు కూడా వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ పాలసీ అదే కదా, యాంటీ ఇండియా పాలసీ అనేది మన లెఫ్ట్ సిపిఎం కానీ సిపిఐ కానీ ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఇండియాలో ఉన్న ఫిలాసఫీ ఇప్పుడు కాదు, 62 వార్ నుంచి ఇదే నడుస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ హైరార్కీ ఆఫ్ కల్పబిలిటీలో షర్జీల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖాలిద్ పైన ఉన్నారు. వీళ్ళు కాన్స్పిరేటర్స్, వీళ్ళ వైపు నుంచి మొదలైంది. మిగతా 5 మీరు చెప్పారు చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది, దాని ద్వారా చాలామంది ఉన్నారు. మీరు చెప్పినట్లు 53 మంది చనిపోయిన దాంట్లో ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు. అవును, వాళ్ళని ఎవరు చంపారండి? చాలా దారుణంగా పొడిచి చంపారు కదా సార్. ఎట్లా చంపారు చెప్పండి, ఎవరు చంపారు? సూసైడ్ చేసుకున్నారా వాళ్ళు? ఢిల్లీలో మనం చూసిన ఆ టైంలో రైట్స్ టైంలో పైనుంచి, ఇంటి పైనుంచి రాళ్ళు విసిరారు, రాళ్ళు తీసుకొని ఇంటి పైన పెట్టుకొని అక్కడి నుంచి విసిరారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి బెయిల్ ఇచ్చేయాలి, అదే అంటున్నా, అదే దానికోసం వెళ్ళారు. ఇప్పుడు లేదు, సంవత్సరం దాకా బెయిల్ లేదు ఇప్పుడు. సో ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమామ్ స్టాండ్స్ ఆన్ అ డిఫరెంట్ ఫుటింగ్ అన్నారు. అంటే ఇంకొక లెవెల్లో ఉన్నారు వాళ్ళు వైలెన్స్లో. వాళ్ళు మొదలుపెట్టిన వైలెన్స్, వాళ్ళు ఇచ్చిన స్పీచ్లు, వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్లు అంతా చూస్తే వాళ్ళు ఇంకొక ఫుటింగ్లో ఉన్నారు, వాళ్ళకి బెయిల్ ఇవ్వలేమని చాలా క్లియర్గా చెప్పారు. వీళ్ళు ఆర్గ్యూ చేసిన చాలా మటుకు సెక్షన్ 15(3) కింద ఆర్గ్యూ చేశారు యూఏపీఏలో. ఓకే, అది కాకుండా లాయర్ ఒక ఆయన మాట్లాడాడు, నాకు జస్ట్ చిటికేసి అన్నట్టు మాట్లాడి 20 minutes నా వాదన వింటే వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. అది కపిల్ సిబల్ కూడా అంటారు. అది ఏ లాయరు చెప్పరండి. ఇప్పుడు వాసుదేవన్ గారు వెళ్తే రేపు నాకు ఒక ప్రాబ్లం ఉంది, నాకు బెయిల్ కావాలంటే మీ లాయర్ ఎప్పుడు చెప్పడు రాదు, బెయిల్ రాదు అని ఎప్పుడు చెప్పరు. నేను ఇప్పిస్తానులే మీకు అంటాడు. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎ లాయర్, దట్ హీ కెనాట్ లెట్ డౌన్ హిస్ క్లయింట్. మీ క్లయింట్ మీ దగ్గరకు వస్తే కాదు నేను చేయలేను, మీరు చేసింది తప్పు అని చెప్పరు, తీసుకుంటారు కేసు. కొంతమంది ఉన్నారు తెలిసి, సారీ దిస్ కేస్ డజంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్, మీకు బెయిల్ రాదు అని చెప్తారు. అది ఉన్న లాయర్లు ఉన్నారు కొంతమంది. సో ఈ కేసులో కూడా సెక్షన్ 15 కింద ఆర్గ్యూ చేశారు యూఏపీఏ కింద. ఏంటి, మాకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి. సో సెక్షన్ 15లో చాలా క్లియర్గా టెర్రర్ యాక్ట్ని బై ఎనీ అదర్ మీన్స్ అని పార్లమెంట్ ఎందుకు చెప్పారని జడ్జెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వర్డ్ ఎందుకు పెట్టలేదు, ఒట్టే పెట్టలేదు అట్లా, బై ఎనీ అదర్ మీన్స్, వైలెన్స్ కాకుండా బై ఎనీ అదర్ మీన్స్ కూడా మీరు చేయొచ్చు. ఇన్స్టిగేషన్ ఎనీథింగ్, మీరు స్పీచ్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, మీరు పంపించిన వాయిస్ క్లిప్స్ కానివ్వండి, ఏదైనా వైలెన్స్లో లీడ్ కావచ్చు. ఇది మన దగ్గర ఉన్న చాలామంది యంగ్స్టర్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి. వాసుదేవన్ గారు, మీరు ఒక్కొక్కసారి మీ ఆడియో క్లిప్ని, మీ వీడియో క్లిప్ని మీరు పెట్టేసి పంపించేస్తారు, అది ఎక్కడ వెళ్ళి పడుతుందో మీకు తెలియదు. రేపు మీరు చెప్పిన దాంతోనే ఏదైనా వైలెన్స్ జరిగితే దాని రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. ఆ రోజు చెప్పకూడదు, నేను చెప్పింది ఇది కాదు, వాళ్ళు చేసింది ఇంకోటి అని చెప్పదు. సారీ, ద ప్రిన్సిపల్. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో క్లియర్ మోటివ్ కనపడింది కదా సార్, దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఈ జస్టిస్ అరవింద్ కానీ జస్టిస్ అంజారే చాలా క్లియర్గా, ఐ థింక్ ఆ డెఫినేషన్ చాలా బాగా వచ్చింది ఈసారి. ఓకే, దే ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్ దట్ ద అక్విజిషన్ ఆఫ్ సచ్ పర్సన్ ఇస్ ప్రైమా ఫేసీ ట్రూ. ప్రైమా ఫేసీ మీన్స్ దెర్ ఇస్ ఇనఫ్ ప్రూఫ్ అని చెప్పి, ఇక్కడ ట్రయల్ స్టేజ్కి రాలేదు, ప్రైమా ఫేసీ ఇట్ ఇస్ ట్రూ అని చెప్పి సెక్షన్ 43(d)(5) ఆఫ్ యూఏపీఏ కింద ఇదొక సెక్షన్ ఉంది ఒకటి. మీకు బెయిల్ డినై చేయొచ్చు, ప్రైమా ఫేసీ జడ్జికి, ట్రయల్ జడ్జికి కనిపిస్తే, డిస్ట్రిక్ట్ ఆఫ్ సెషన్ జడ్జికి
దట్ నా ముందు పెట్టిన ప్రూఫ్లో, పోలీసు వాళ్ళు పెట్టిన ప్రూఫ్లో ప్రైమా ఫేసి దెర్ ఇస్ ఎవిడెన్స్, బేసిక్ ఎవిడెన్స్ ఉంది, వీళ్ళకి బెయిల్ డినై చేయొచ్చు నేను. అది సుప్రీంకోర్టులో ఇవాళ నిన్న జరిగిన దాంట్లో జరిగిందన్నమాట. కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కన్సీవ్ లిబర్టీ ఇన్ ఐసోలేషన్ అన్నారు. మన దగ్గర ఈ ఫండమెంటల్ రైట్స్ ఏదన్నీ మాట్లాడతారు కదా, ఫండమెంటల్ రైట్స్ ఒక్కరికే ఉంటుందండి? ఫండమెంటలిస్ట్కే ఉండేది. చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి, ఇంజర్ అయిన వాళ్ళ సంగతి ఏంటి, అదంతా ఓకేనా? మీకు మోదీ గారి మీద కోపం ఉండొచ్చు, మోదీ గవర్నమెంట్ మీద కోపం ఉండొచ్చు, మీకు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ నుంచి వచ్చేసిన డబ్బులు వాడుకొని మీరు అది చేసుకోవచ్చు, కానీ ప్రజల మీద ఎందుకు తీసుకుంటున్నారు ఇదంతా? ప్రజలను ఎందుకు చంపుతున్నారు? మీకు దమ్ముంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని ఫేస్ చేయండి, నక్సలైట్ చేస్తారు చూడండి, అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు రిజల్ట్ ఈజ్ వెరీ క్లియర్, వన్ వే ఆర్ ద అదర్ యుల్ బి టేకన్ అవుట్. అది చేయకుండా ఈ భారత్ తేరే టుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని చెప్పి జేఎన్యూలో చెప్పడము, మోదీ తేరే ఖబర్ ఖుదేంగే అని చెప్పి స్లోగన్స్ రేజ్ చేయడం, ఇదంతా వీళ్ళ స్పెషాలిటీ. వీళ్ళందరూ అనుకుంటారంటే ఇది చెప్తే అయిపోతుంది కదా, మేము రేపు కోర్టుకు వెళ్ళి ఇది మేము ఇదే చెప్పాము కదా, ఇంకేం చెప్పలేదు కదా అంటే, సారీ, ఈవెన్ దాట్ కాన్స్టిట్యూట్స్ ఏ యూఏపీఏ వైలేషన్. చాలా క్లియర్ అన్నమాట అది. సో వాసుదేవన్ గారు ఈ సెక్షన్లో కూడా చాలా మటుకు నేను ఆర్గ్యూ చేసిన పాయింట్స్లో చాలా క్లియర్, అంటే కల్పబిలిటీ, మీ రోల్ ఏముంది దాంట్లో, మీరు జామా మిలియాలో ఏం చేశారు, మీరు ఢిల్లీ యూనివర్సిటీలో ఏం చేశారు, మీరు జేఎన్యూలో ఏం చేశారు, మీరు రోడ్డు మీద వచ్చి ఏం గొడవ చేశారు, ఇది కల్పబిలిటీ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు రేపు ట్రయల్కి వెళ్ళినప్పుడు దిస్ ఆల్సో విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే చాలా మటుకు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్స్ని మళ్ళీ ఒక ట్రయల్ కోర్టులో, అఫ్కోర్స్ వాళ్ళు చెప్తారులే సుప్రీంకోర్టు ఎప్పుడు, మేము చెప్పిన దాన్ని మీరు పట్టించుకోకర్లేదు, యువర్ ట్రయల్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ అంటారు. అవును, డోంట్ టేక్ అవర్ కామెంట్స్ ఇన్ టు సాక్స్. బట్ ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ట్రయల్ కోర్టు, ఎందుకంటే ఆ ఎవిడెన్స్ వాళ్ళు చూశారు కదా. ఎందుకంటే ఈ డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెక్షన్ 15 వాజ్ వెరీ క్రూషియల్ యూఏపీఎల్ ఉన్న సెక్షన్ 15 కింద. ఎందుకు పార్లమెంట్ ఆ వర్డ్ పెట్టారు, ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు బై వాట్ ఎవర్ అదర్ మీన్స్ అని ఎందుకు పెట్టారంటే, వాళ్ళు అప్పుడు ఆలోచించి హూ ఆర్ డ్రాఫ్టెడ్ ఇట్ వాళ్ళకి తెలిసిపోయింది. ఆ టైంలో చట్టం తీసుకునే టైంలో తుపాకీలు కానీ ఇటుకలు కానీ ఐఈడి కానీ ఆర్డిఎక్స్ పెట్టడం కాదు, అది కాకుండా కూడా దెర్ విల్ బి అదర్ వేస్ ఆఫ్ ఇన్స్టిగేటింగ్ ద వైలెన్స్. దానికోసం చాలా వేగ్గా ఒక వర్డ్ పెట్టేశారు, బై వాట్ ఎవర్ అదర్ మీన్స్. అది ఈసారి షర్జీల్ ఇమామ్కి వీళ్ళిద్దరికి ప్రాబ్లం వచ్చిందని, ఉమర్ ఖాలిద్కి ఇద్దరికి నో బెయిల్. ఆఫ్టర్ 1 year మనం చూద్దాం, 1 year తర్వాత మీరు వచ్చి అప్లై చేయండి. వీళ్ళ 5గురికి బెయిల్ ఇచ్చారు. డెఫినెట్గా దాని రియాక్షన్ మనకు తెలిసింది, నేను చెప్పాను చూడండి, కాంగ్రెస్ వైపు నుంచి కానీ వీళ్ళ వైపు నుంచి వాళ్ళు చాలా చూస్తున్నారు. పొద్దున్న నుంచి చాలా న్యూస్ పేపర్స్లో కూడా చూస్తారు, మీరు డిబేట్లు కూడా చూసుంటారు. ఒక పెద్ద మనిషి అంటాడు, వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళని వదిలిపెట్టేయాలి. ఒసామా బిన్ లాడెన్ హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే అల్జవాహరి డాక్టర్ గుండా ఐమన్ అల్జవాహరి, మన ఎర్రగోడ దగ్గర వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, వదిలేద్దామా సార్ వాళ్ళని? అదే అంటారు. సో ఎడ్యుకేషన్కి కామన్ సెన్స్కి కనెక్షన్ లేదు. మీరు ఒక రిలీజియస్ ఇండాక్ట్రేషన్ చేసిన తర్వాత నేను వీళ్ళందరినీ చంపాలని చెప్పి రోడ్డు మీద దిగినప్పుడు మీ ఎడ్యుకేషన్ ఎక్కడ పనికిరాదు. బికాజ్ యూ ఆల్రెడీ డిసైడ్. ఇన్ఫాక్ట్ ఎడ్యుకేటెడ్ గై ఇస్ మోర్ డేంజరస్. చూసాం కదా, ఎర్రకోట దగ్గర చూసాం కదా మనం, నెక్స్ట్ రైట్ మూమెంట్లో చూసాం. వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చాలామంది ఎందుకు తీసుకెళ్లారు? బాంబులు అసెంబుల్ చేయడానికి, ల్యాండ్ మైన్స్ అసెంబుల్ చేయడానికి, స్ట్రాటజీ చేయడానికి, గన్లు రిపేర్ చేయడానికి నాలెడ్జ్ ఉండాలి. లోవర్ లెవెల్లో దళంలో వాళ్ళు తీసుకున్నారు చాలామంది లోకల్గా, ఆదివాసీలు వాళ్ళు వీళ్ళు. కానీ అది మిడిల్ లెవెల్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎక్స్పర్ట్స్ని తీసుకున్నారు. సో దర్ ఇస్ వెరీ క్లియర్, ఎడ్యుకేటెడ్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్. అది జేఎన్యూలో చూపించారు కూడా దీనికన్నా ముందు. మన దగ్గర హెచ్సియూలో ఉండే ముందు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఇప్పుడు అక్కడ తగ్గిపోయింది. ఎఫ్యూలు ఉండే మన దగ్గర, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్, అక్కడ కూడా తగ్గిపోయింది చాలా మటుకు. ఎందుకంటే వీళ్ళకి ఒక భయం వచ్చేసింది ఇప్పుడు. ఆ భయం మంచిదే, డర్ అచ్చా హే అంటారు హిందీలో. ఎందుకంటే ఒకసారి మీ పేరు పోలీస్ లిస్ట్లో వస్తే మీ సంగతి అంతే. మీకు పాస్పోర్ట్ రాదు, పాస్పోర్ట్ వస్తే వీసా రాదు, మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. మీరు బయట వెళ్ళి మీరు స్పీచ్లు ఇచ్చి తిరిగి వస్తే మిమ్మల్ని మళ్ళీ వేసుకుంటారు. ఇదంతా జరుగుతుంది. సో పేరెంట్స్ కూడా చాలా మటుకు కేర్ఫుల్ ఉండాలి. మీ పిల్లలు కాలేజ్కి ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారు, స్ట్రైకులు చేయడానికో ధర్నాలు చేయడానికి కాదు, రాళ్ళు తీసి ఇసరటానికో కూడా. జెన్యున్ గ్రీవెన్సెస్ ఉండొచ్చు. నేను కూడా హాస్టల్లో ఉన్నాను, నాకు తెలుసు. ఫుడ్ బాగుండదు, నీళ్ళు ప్రాబ్లం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అట్లా చిన్న చిన్న ఇష్యూస్. అది మన వార్డెన్తో కూర్చొని, ప్రిన్సిపల్తో కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. దానికి ధర్నాలు ఎందుకు, దానికి వైలెన్స్ ఎందుకు?
చాలా మటుకు ఇదే ప్రాబ్లం. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోండి, బయటకు వచ్చేసేయండి. అదే యూఎస్లో కూడా జరుగుతుంది. యూఎస్లో ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు బయటలో ప్రాబ్లంలో వచ్చారంటే అక్కడ వెళ్ళి మళ్ళీ ఇదే ఏం చెప్తారు, ప్యాలెస్టైన్, గీజా అనగానే తీసి మిమ్మల్ని పక్కన పడేస్తారు. మనకు అవసరమా సార్ అది? అదే ఇక్కడ వస్తున్న గాజా వస్తే వాడు వచ్చాడు, మనకేం పోయింది? మన వెళ్ళిన పర్పస్ ఏంటి? చదువుకోవడానికి, లేకపోతే ఉద్యోగం చేసుకోవడం అంతే. మీరు ఈ గాజా ఏంటి, ప్యాలెస్టైన్ ఏంటి, ఎక్కడో జరుగుతున్న గొడవలు ఎందుకు, మీకెందుకు ఇదంతా? యూ డూ యువర్ జాబ్ వాట్ యూర్ సపోజ్ టు డూ. అండ్ షర్జీల్ ఇమామ్ కానీ వీళ్ళందరూ చూడండి 40 సంవత్సరాల దాకా జేఎన్యూలోనే ఉంటారు. ఫస్ట్ ఒక ఎంఏ చేస్తారు, దాని తర్వాత ఎంఫిల్ ఇప్పుడు తీసేశారు అనుకోండి, పిహెచ్డీ చేస్తారు, దాని తర్వాత ఇంకో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, అక్కడే ఉండిపోతారు 40 సంవత్సరాల దాకా. హాస్టల్లో 30 రూపాయలు కట్టేసి రెంట్కి కట్టేసి అక్కడే ఉంటారు వాళ్ళు. ఈ ఈ ఈ ఫిలాసఫీ ఉంది చూడండి వైలెన్స్ది, ముందు కూడా మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి ఇప్పుడు తగ్గింది చాలా మటుకు. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. యూఏపీఐ కింద ఎవరిని తీసుకున్నా వాళ్ళు లోపల వేసుకున్నా కానీ వాళ్ళ మీద వాళ్ళు వైలెన్స్ చేయక్కర్లేదు, కానీ వైలెన్స్ని ఇన్స్టిగేట్ చేస్తే కూడా చాలు, వాళ్ళని కూడా నో బెయిల్ అన్న పాలసీ. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు. చూసాం కదా ఏంటంటే మేము వైలెన్స్ చేయలేదు కదా, మేము జమ అయ్యాము, మా బాధలేమో మేము చెప్పుకున్నంత మాత్రాన మా మీద కేసులు పెట్టేస్తారా, లేకపోతే మాకు బెయిల్ నిరాకరిస్తారా? అండ్ అంతర్జాతీయ సమాజం నుంచి ఆశ్చర్యకరంగా ఇలాంటి ఛాందస్వాద శక్తులకి మద్దతు వస్తుంది. మన మందలు మాట్లాడటం లేదు కానీ మందాని మాట్లాడుతున్నాడు బయట ఎక్కడి నుంచో. మనం కొలంబియాలోనూ జర్మనీలోనూ ఎక్కడో ఉంటాం, మనం మాట్లాడాం. అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్స్ చాలా వ్యాలిడ్ అబ్జర్వేషన్స్. ప్రతి పాయింట్ని చాలా సునిశ్చితంగా టచ్ చేసి స్పృశించి మరి ఆ విషయంలో సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించింది. సో ఇంకొక ఏడాది తర్వాత వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు చాలా కాలం పాటు ఇంకా ట్రయల్ మొదలు కాలేదు కాబట్టి మాకు మినహాయింపు ఇవ్వాలని కోరటాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇదేదో జడ్జి డిలే చేస్తున్నారనే దాని మీద ఇలాంటివన్నీ సాకులుగా చూపించొద్దని కూడా గట్టిగా చెప్పింది. అండ్ ఆశ్చర్యకరంగా వాళ్ళ తరఫున వాదించే ఉద్దండులు ఒకవేళ మరి వాళ్ళకి న్యాయం జరగట్లేదు అనుకున్నారు కదా కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ఒక్కసారి ఒక అపీరెన్స్గా లక్షల్లో తీసుకుంటారు. మరి వాళ్ళు ఎందుకని ప్రాపర్గా వాళ్ళ తరఫున ఎవిడెన్స్ని పెట్టి వీళ్ళకి ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదని నిరూపించలేకపోతున్నారు? ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే అక్కడ చాలా బలంగా ప్రైమా ఫేసి ఉందనేది. ఇంకొక ఆయన వస్తాడు, ఇంకో లాయర్ 20 నిమిషాల్లో చేసేస్తట. ఏంటి 20 నిమిషాల్లో చేయడానికి? ఉప్మానే కిచిడీనా ఇది? అది చాలా తీవ్రమైన నేరం. 52 మంది ప్రాణాలు బలికొన్న సంఘటన. అది కోవిడ్ కోవిడ్ ఉధృతి పొందుతున్న సమయం, జనాలు అల్లాడుతుంటే ఇంకొక ఎక్స్క్యూజ్ మళ్ళీ దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు మెజారిటీ ముస్లింలే కదా అని. చనిపోయిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో మెజారిటీ వాళ్ళు ఉండొచ్చు కాక, బట్ మీ టార్గెట్స్ వేరున్నాయి కదా. సో ఇన్ని అంశాలు సుప్రీంకోర్టు స్పృశించింది. మరి మేధావి లోకం ఏం మాట్లాడుతుందో యూఎస్ నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.